జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇథనాల్ ఫ్యాక్టరీ వద్ద పనులు ప్రారంభించడంతో అలజడి నెలకొంది. పనులు నిలిపివేస్తామని చెప్పిన ప్రభుత్వం కంపెనీ పనులు ప్రారంభిస్తున్నా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ ప్రాంతంలో వాహనాలు, షెడ్లను ప్రజలు తగలబెట్టారు. ఇథనాల్ ఫ్యాక్టరీని 10 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పనులను అడ్డుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో భారీగా పోలీసులు మోహరించారు. ప్రజల ఆందోళనకు ఇప్పటికే బీఆర్ఎస్ మద్దతు ప్రకటించగా బీఆర్ఎస్ నాయకులు పల్లయ్యను పోలీసులు అరెస్టు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇథనాల్ ఫ్యాక్టరీ వద్ద పనులు ప్రారంభించడంతో అలజడి నెలకొంది. పనులు నిలిపివేస్తామని చెప్పిన ప్రభుత్వం కంపెనీ పనులు ప్రారంభిస్తున్నా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, కంపెనీ ప్రాంతంలో వాహనాలు, షెడ్లను ప్రజలు తగలబెట్టినట్టు తెలుస్తోంది. అలాగే ఇథనాల్ ఫ్యాక్టరీని ప్రారంభించమని చెప్పి ప్రభుత్వం అలాగే కంపెనీ ప్రారంభించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఏమో ప్రారంభించారు అని చెప్పినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సునీత, జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దదన్వాడ గ్రామంలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటుని అక్కడ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ ఆందోళనలకు పిలుపునిచ్చారు. గత కొంతకాలంగా పనుల విషయంలో స్తబ్దత నెలకొంది. అయితే అప్పుడప్పుడు పవర్ కి సంబంధించి స్తంభాలు ఏర్పాటు చేయడం కావచ్చు, అక్కడ బోర్ వేయడం వంటి పనులు చేస్తూ కంపెనీ యాజమాన్యం ముందుకెళ్తుంది. అయితే నిన్న సీక్రెట్ గా కంటైనర్లు తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేశారు. ఆ కంటైనర్లలో లేబర్ ని ఉంచడానికి కంటైనర్లు తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేయడంతో మరోసారి పనులు కొనసాగించడానికి కంపెనీ యాజమాన్యం ముందుకెళ్తుందనేటటువంటి సమాచారంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. నిన్న కంటైనర్లు తీసుకొచ్చినటువంటి సందర్భంలోనే కొంతమంది అక్కడ రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను తెలిపారు. అయితే ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళనలకు అక్కడి చుట్టుపక్కల గ్రామస్తులు పిలుపునిచ్చారు. దాదాపుగా రాజోలి, ఐజ మండలంలో ఉన్నటువంటి 10 గ్రామాల ప్రజలు ఇథనాల్ కంపెనీ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత 4-5 నెలల క్రితం కూడా ఈ ఆందోళనలను ఉధృతం చేశారు. అయితే అప్పుడు కలెక్టర్ కావచ్చు, ఎంపీ, ఎమ్మెల్యేలను తో పాటు ఇండస్ట్రీస్ మంత్రిని కూడా కలిసి ఇక్కడ ఏర్పాటు చేయొద్దని చెప్పి చుట్టుపక్కల గ్రామాల రైతులు, ప్రజలు వినతి పత్రం అందజేశారు. అందజేసినప్పటి నుంచి కూడా పనుల విషయంలో ఎటువంటి పురోగతి లేదు. అయితే నిన్న మరోసారి పనుల విషయంలో కంపెనీ యాజమాన్యం ముందుకెళ్తుండటంతో అక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు. దాంతో పాటు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి ప్రజలు దాదాపుగా 3-4 వేల మంది అక్కడికి చేరుకొని ఆ కంపెనీ ఏర్పాటు చేసినటువంటి స్థలంలో పోలీసులతోటి వాగ్వాదానికి దిగారు. కంపెనీ 180 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్నారు. తుంగభద్ర నది ఒడ్డున ఈ కంపెనీ ఏర్పాటు చేయడంతో అక్కడ నదీ జలాలు కలుషితం కావడంతో పాటు భూగర్భ జలాలు కలుషితమవుతాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇవాళ ఉదయం పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నటువంటి ఆ ప్రజలు అక్కడ కంపెనీకి సంబంధించినటువంటి వాహనాలను తగలబెట్టడంతో పాటు లేబర్ కోసం తీసుకొచ్చినటువంటి కంటైనర్లను కూడా తగలబెట్టారు. అక్కడ తీవ్రమైనటువంటి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులతోటి వాగ్వాదానికి దిగారు. భారీగా పోలీసులను మోహరించినప్పటికీ కూడా ప్రజల ఆందోళన చేస్తుంటే పోలీసులు కూడా ఏం చేయలేక చూస్తూ ఉండిపోయినటువంటి పరిస్థితి ఉంది. అడ్డుకున్నటువంటి పోలీసుల మీద అక్కడ ఉన్నటువంటి ప్రజలు రాళ్లు రువ్వారు. కంపెనీ ఏర్పాటును తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా యాజమాన్యం ఎలా పనులు చేపడుతుందంటూ ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత 4-5 నెలల క్రితం కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, జిల్లా కలెక్టర్ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులకు హామీ ఇచ్చారు. కంపెనీని ఏర్పాటు చేయము అంటూ స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. కలెక్టరేట్ వద్ద కూడా ఆందోళనలు చేశారు. ఈ ఆందోళనలకు దిగొచ్చినటువంటి ప్రభుత్వం కంపెనీ ఏర్పాటు విషయంలో ఎటువంటి ముందడుగు ఉండదని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు హామీ ఇచ్చారు. అయినప్పటికీ 3-4 నెలల పాటు కామ్గా ఉన్నటువంటి కంపెనీ యాజమాన్యం మరోసారి పనులు చేయడానికి ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ప్రజలు ఆగ్రహానికి గురైంది. దీంతో ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళనకు దిగారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ అక్కడ కంపెనీ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రైతులు రిలే నిరాహార దీక్షలు 50 రోజుల పాటు కూడా
చేశారు. తాజాగా కంపెనీ ఏర్పాటుకు ముందుకు యాజమాన్యం ముందుకెళ్తుండటంతో ప్రజలంతా కూడా ఆందోళనలకు సిద్ధమయ్యారు. ఇవాళ పిలుపునిచ్చినటువంటి ఆందోళనలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. చావనైనా చస్తాం కానీ కంపెనీని మాత్రం ఏర్పాటు చేయమని చెప్పి అక్కడి ప్రజలు ప్రభుత్వానికి తేల్చి చెప్తున్నారు. సునీత. రైట్ నరేష్, థ్యాంక్ యూ. पूरे गुड़से उखाड़ डाली, सब उखाड़ डाली, खतराव करी। हाँ आओ आओ आओ, निकाल रहा हूँ जी, अभी चल रहा है। हाँ జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇథనాల్ ఫ్యాక్టరీ వద్ద పనులు ప్రారంభించడంతో అలజడి నెలకొంది. పనులు నిలిపివేస్తామని చెప్పిన ప్రభుత్వం కంపెనీ పనులు ప్రారంభిస్తున్నా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ ప్రాంతంలో వాహనాలు, షెడ్లను ప్రజలు తగలబెట్టారు. ఇథనాల్ ఫ్యాక్టరీని 10 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పనులను అడ్డుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో భారీగా పోలీసులు మోహరించారు. ప్రజల ఆందోళనకు ఇప్పటికే బీఆర్ఎస్ మద్దతు ప్రకటించగా బీఆర్ఎస్ నాయకులు పల్లయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. కంపెనీ రద్దు చేసే వరకు పోరాడతాం.